రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏటూగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జూలై 1వ తేదీన విచారణకు రావాలని ఆదేశించింది. కాగా ప్రస్తుతం అరవింద్ కుమార్ విదేశాల్లో ఉన్నారు. ఈ నెలాఖరు వరకు ఆయన తిరిగి తెలంగాణకు వస్తున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో గత జనవరిలోనే ఏసీబీ, ఆ తర్వాత ఈడీ విచారించింది. ఈ క్రమంలో 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత జూన్ 16న కేటీఆర్ను ఏసీబీ మరోసారి విచారించింది. రైట్, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏటూగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జూలై 1న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫార్ములా ఏరియస్ కేసుకు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. రాజశేఖర్, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అట్లాగే కార్ల కంపెనీలను తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించడంలో భాగంగా ఏదైతే కార్ రేసింగ్ నిర్వహించామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారో ఆ కేసుకు సంబంధించి ప్రభుత్వ ధనానికి చేతులు మారాయి. దాంతో పాటు పెద్ద ఎత్తున ప్రైవేట్ కంపెనీలతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ముడుపులు చేతులు మారాయి. దాంతో పాటు ఏదైతే ఇంటర్నేషనల్ సంస్థలతో భారతీయ సంస్థలు ఏదైతే ఆ పెట్టుబడుల మార్పులకు సంబంధించి లావాదేవీలు జరిపినప్పుడు FRBM యాక్ట్ ప్రకారం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అట్లాంటి నిబంధనలను కూడా వాళ్ళు ఉల్లంఘించినట్టుగా కూడా ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి ఏసీబీ విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్ కూడా విచారించడం జరిగింది. అందులో భాగంగానే మున్సిపల్ శాఖకు సంబంధించి పరిధిలో ఉన్నటువంటి HMDA నిధులని సుమారు 55 కోట్ల రూపాయల నిధులను కూడా అక్కడి నుంచి డ్రా చేసి ఫార్ములా రేస్ కు వాడినట్టుగా కూడా విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో అప్పటి MAUD ఆఫీసర్ ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో ఆయనకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో జూలై 1న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఫార్ములా కేసు విచారణ కోసం అరవింద్ కుమార్ కి అయితే నోటీసులు జారీ చేసింది. రాజశేఖర్, అరవింద్ కుమార్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేకపోతే ఎగ్జంప్షన్ కోరే అవకాశం, మరొక తేదీని ఏమైనా ఖరారు చేయాలని కోరే అవకాశం కనిపిస్తుందో? ఇంతవరకు ఏమైనా ఆయన స్పందించినటువంటి పరిస్థితి ఉందా? ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, అందులో జరిగినటువంటి ఐఏఎస్ బదిలీల భాగంగా మున్సిపల్ శాఖలో కీలకంలో ఉన్నటువంటి అరవింద్ కుమార్ కు స్థానచలనం కూడా కలిగింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని విదేశాలకు వెళ్లడం జరిగింది. జూలై 1 వరకు అంటే ఇంకా 5 రోజుల సమయం మాత్రం ఏసీబీ అధికారులు అయితే విచారణకు హాజరయ్యేందుకు ఇచ్చారు. ఒకవేళ ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించి పూర్తి వివరాలు ఏదైతే ప్రభుత్వానికి ఇవ్వలేదు, కానీ ఆయనకు సెలవుల కోసం అప్లై చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఆయన ఈ టూర్ లో ఉన్నారు. ఒకవేళ రాకపోతే కనుక ఆయన ఏసీబీ ఆఫీస్ కు సమాచారం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. హైదరాబాద్లో కోలివింగ్ హాస్టల్స్ ఉండొద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత VH